నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ ప్రైవేట్ హాస్పిటల్లో తనిఖీలు నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్ డెలివరీ కార్వన్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన నాయకులు కార్యకర్తలు పెంచిన ధరలకు నిరసనగా రాజేంద్రనగర్ లో ధర్నా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం ఇక డీటెయిల్ చూస్తే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా రాజేంద్రనగర్ అత్తాపూర్లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటి పేదవాడు కడుపు నిండా తినలేని పరిస్థితికి మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని లేని పక్షంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు లాంగర్ హౌస్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ పురస్కారాన్ని కార్వన్ టీడీపీ పట్టణ అధ్యక్షులు అధ్యక్షతన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆంజాద్ ఆలీ లక్ష్మణ్ యాదవ్ సురేందర్ సింగ్ కాద్రి వినోద్ కుమార్ సురేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి ఏఈఈ ఐఏ ఆధ్వర్యంలో 28-29 తేదీలలో సమ్మెకు పిలుపునిచ్చారు ఎల్ఐసి ప్రీమియంపై జీఎస్టీ రద్దు చేయాలని మరియు ప్రభుత్వ రంగ స్థలాలను ప్రైవేటీకరణ చేయడం నిలిపివేయాలని సంస్థ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు Our unity long live, long live, long live. Our unity long live, long live, long live. AIA Zindabad, Zindabad, Zindabad. IPO in LIC, we oppose, we oppose, we oppose. Our path, right path, right path, right path. Our unity Zindabad, Zindabad, Zindabad. AIA march on, march on, march on. IPO in LIC లో IPO ను రద్దు చేయాలని జీవిత బీమా సంస్థను కాపాడాలని అలాగే ప్రజల యొక్క సొమ్మును కాపాడాల్సినటువంటి ప్రభుత్వము ఐపీఓను తీసుకొచ్చి ప్రజల సొమ్ముకు రక్షణ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులలో ఈ 2 రోజుల సమ్మె
అనివార్యమైంది. కాబట్టి కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. అలాగే ఎల్ఐసిని రక్షిస్తూ పాలసీదారుల యొక్క సొమ్మును కూడా రక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎల్ఐసి ప్రీమియంపై జీఎస్టీని తొలగించాలి, పూర్తిగా తొలగించాలి. ఎందుకంటే ఎల్ఐసి ప్రీమియం అనేది పాలసీదారులు జమ చేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళ రిస్క్ కవరేజ్ కొరకు వాడుకుంటున్నారు. కాబట్టి దాని మీద జీఎస్టీ అనేది 18% జీఎస్టీ అనేది భారంగా మారిపోతుంది. దీన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే ఎల్ఐసి ప్రీమియంపై ప్రత్యేక సెక్షన్ను ఇన్కమ్ ట్యాక్స్ లో చేర్చి వేతన ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ లో సరళీకరణ జరిగేటట్టు చూడాలి. ఓడెక్కేదాకా ఓడమల్లయ్య, ఓడెక్కినాక బోడమల్లయ్య అన్నట్టుంది రామగుండం కార్పొరేషన్ అధికారుల పనితీరు. కార్పొరేషన్ పరిధిలో పనులు చేయించుకొని బిల్లులు చెల్లించకుండా చుక్కలు చూపిస్తున్నారని కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో అధికారులు అభివృద్ధి పనులు చేయించుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పని పూర్తి చేసి ఇవ్వగా సాంకేతిక కారణాలు చూపిస్తూ సకాలంలో బిల్లులు ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారని వారినే అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ సుమన్ రావు, మేనేజర్ రాములు బిల్లుల విషయంలో సిఆర్ అగ్రిమెంటు, వర్క్ ఆర్డర్పై సంతకం లేదంటూ కుంటి సాకులు చెబుతూ కాంట్రాక్టర్లను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా ఇద్దరు అధికారులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ మేనేజర్ కరీంనగర్ నుండి విధులు నిర్వహిస్తూ బిల్లులు మాత్రం రామగుండం కార్పొరేషన్లో తీసుకుంటున్నారని, పనులు పూర్తి చేసి మాకు బిల్లులు చెల్లించకుండా మనోవేదనకు గురి చేస్తున్నారన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా తమపై 10ల సంఖ్యలో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, బిల్లులు చెల్లించకపోవడంతో వారితో పాటు కాంట్రాక్టర్లు రోడ్డున పడవలసి వస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పాలకవర్గం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులతో కలిసి నిరవధిక ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కమిషనర్ ఉంటే దుబ్బాకడే, కమిషనర్ ఉంటే దుబ్బాకడే, కాంట్రాక్టర్ల బిల్లులను వెంటనే, టెండర్ వేసి పార్టీలు పూర్తి చేసిన బిల్లులను వెంటనే, గత 6 నెలలుగా రామగుండం నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్లో చేస్తున్న పనులకు కమిషనర్ గారు మరియు మేనేజర్ గారు అధికారుల నిర్లక్ష్యంతో మేము పూర్తి స్థాయిలో పనులు చేసినా కూడా టీఎస్ లేదని, అగ్రిమెంట్ లేదని, వర్క్ ఆర్డర్ మీద సంతకం లేదని, సిఆర్ లేదని, టెండర్లు అయిన తర్వాత కూడా కౌన్సిల్ రెవల్యూషన్ లేదు అని చెప్పేసి గౌరవ కమిషనర్ గారు మమ్మల్ని 6 నెలలుగా సతాయిస్తున్నారు. టెండర్ అయిన ఫైల్స్లో కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మా జీవనోపాధి కోల్పోయే విధంగా మేము చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని 6 నెలలుగా సతాయిస్తూ అడిగితే రూల్ పొజిషన్గా అవుతున్నాం, లేకపోతే ఇక్కడ పని వెళ్తాం అనే దొంత వైఖరితో మరియు సిఆర్ లేదని ప్రథమ సాకుతో మా బతుకులు రోడ్డు మీద పడే విధంగా కమిషనర్ గారు, ఇక్కడున్న మేనేజర్, మా కాంట్రాక్టర్లకు సంబంధం లేని మేనేజర్ రోజు కరీంనగర్ నుంచి ఇక్కడికి ఏ విధంగా వస్తున్నాడో, దానికి ఎట్లా పేమెంట్ చేసుకుంటున్నాడో ఆయన పని ఆయన చూసుకోకుండా ప్రతి పనిలో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ మా బిల్లులను చెల్లించే విధంగా చూడకుండా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతూ మా జీవనోపాధిని రోడ్ మీద పడేసే విధంగా చేస్తున్న కమిషనరు, మేనేజర్ ఇక్కడ మమ్మల్ని నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మేము మా జీవనోపాధితో కాకుండా మా వెనకాల పనిచేసే మా లేబరు వాళ్ళు మరియు మాతోని ఉండే ఒక సమస్త వ్యవస్థని చెడగొడుతున్న కమిషనర్ గారు మరియు మేనేజర్ గారు ఇప్పటికైనా కూడా
దిక్కుతోచని విధంగా మేము రోడ్డున పడే విధంగా గురి చేస్తున్న మేనేజర్, కమిషనర్ గారు మాకు వెంటనే టెండర్లు వేసిన బిల్లులకు బిల్లులు చెల్లించాల్సిందిగా మేము మా కాంట్రాక్టర్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్ పై డిఎంహెచ్ఓ మున్సిపల్ అధికారులు దాడులను నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్ డెలివరీలు చేస్తున్నారని హాస్పిటల్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో 3 ప్రైవేట్ హాస్పిటల్ పై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీజ్ చేసిన అధికారులు తెలిపారు. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా మార్పల్లి మండల పరిధిలోని కోంషాట్పల్లిలో పర్యటించారు. గ్రామంలో ఇళ్ల మధ్యన రోడ్లపై మురుగునీరు పారడం, పిచ్చి మొక్కలు, పెంట కుప్పలు, పాడుపడిన ఇండ్లు ఉండటంతో వీటన్నింటినీ వెంటనే పరిశుభ్రం చేయాలని మండల అధికారులపై, గ్రామ పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీరు అందించాలని మిషన్ భగీరథ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంటే మొత్తం గ్రామం మొత్తం ఒకటేసారి వదులుతారా? గట్ల నేను అనేది ఊర్లల్లో పొద్దుముఖజాము పొద్దున 2 పూటలు నింపుతున్నారు అంటారు మీ తొక్కు దగ్గర. వారం కంటే ముందుకున్నా ముందు మంచిగా వస్తుండే కదా, అది మంచిగా అవుతుంది. వారం రిపేర్ ఉండేది కావాలండి. ఇట్లా అయితే ఎన్ని రోజులలో అయితే మీరు చెప్పండి. అది ఎన్ని రోజులలో మంచిగా అవుతుంది. ఇక నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముతోల్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలను, నిత్యావసర సరుకుల ధరలను, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని శాంతియుత నిరసన తెలిపారు. పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే కేంద్ర మొండి వైఖరి నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ధరలు వెంటనే తగ్గించాలి. బహుజన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పాలన జరుగుతూ ఉంది. అది పరిపాలన చూస్తుంటే మరి ఎవరైతే పాలక వర్గాల్లో ఉన్నటువంటి పాలకులే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు అనే వ్యక్తులు ప్రశ్నిస్తే మరి పాలక వర్గాలు సమస్య పరిష్కారం చేయాలి. కానీ ఏవైతే బీజేపీ పార్టీ ఉందో వాళ్ళు ఏది టీఆర్ఎస్ పార్టీ పైన, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ పైన వారే ఒకరు డ్రామాలాడుతూ ఆందోళన చేస్తున్నారు తప్పితే ప్రజల మీద సరైనటువంటి అవగాహన లేక, ప్రజల మీద అవగాహన లేక, సమస్యల మీద అవగాహన లేక, వారి సమస్యలను పట్టించుకోక ప్రజలందరినీ కూడా ఒక
ఒక వేరే విధంగా చూస్తున్నారు తప్పితే సక్రమైన మార్గం ఇవ్వట్లేదు. ఏవైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో అచ్చేదిని ఆయాగా అన్నారు, కానీ ఇప్పుడు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తుంటే చాలా భారం పడ్డది. అదేవిధంగా సిలిండర్ ధర చూస్తుంటే 1000 రూపాయలు దాటింది, అది కూడా చాలా భారం పడ్డది. అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు అదేవిధంగా డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు వీరు పెంచినటువంటి విద్యుత్ ధరలు బాగా దారుణంగా ఉన్నాయి. అవి ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తా ఉంటున్నారు. ఇప్పటి వరకే ప్రజలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏమనంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలని పోయి నేను రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. ఏమండి ముఖ్యమంత్రి గారు, మీరు పరిపాలన సరిగా చేయకుండా మీకు పరిపాలన చేత కాకుండా ఈ విధంగా చేయడం సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏవైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో అదేవిధంగా కనీస అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కనీస అవసరాలు కూడా ఈరోజు నూనె చూస్తే 200 రూపాయలు దాటిపోయింది. దానికి ఈరోజు అదేవిధంగా ఏవైతే ఆర్టీసీ ఛార్జీలు ఉన్నాయో పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల ఆర్టీసీ ఛార్జీలు కూడా పెరిగిపోయినాయి. దీనివల్ల అసమర్థ పరిపాలన జరుగుతున్నది. ఏవైతే పరిపాలనలు అంతమొందాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ బహుజన్ సమాజ్ పార్టీకి పేదల పక్షాన మేము పోరాటం చేస్తాం, మీకు అండదండ ఉంటామని తెలియజేస్తూ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే తగ్గించాలా, డీజిల్ ధరను కూడా తగ్గించాలా, అదేవిధంగా సిలిండర్ ధరను తగ్గించాలా, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ పల్లెలన్నీ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని నకరేకల్ శాసనసభ్యులు చిరుమూర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నాడు చిట్యాల మండలంలోని సుంకనపల్లి గ్రామంలో 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం వైకుంఠధామాన్ని ఆయన ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దానికి మంచి వాతావరణం కూడా ఉండాలి. అలాంటి వాతావరణం చెట్లు మంచిగా చేమ పెట్టుకుని బిల్డింగ్ పెట్టుకుని మంచి విశాలమైన గ్రౌండ్ పెట్టుకుని ఎవరిని కూడా మరి మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో పంపకుండా ఇక్కడే చదివించాలని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాం. స్కూల్ కూడా ఇంకా కొన్ని 2 రోజులు కావాలని చెప్పి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ ప్రైవేట్ హాస్పిటల్లో తనిఖీలు, నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్ డెలివరీ. కార్వన్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన నాయకులు కార్యకర్తలు. పెంచిన ధరలకు నిరసనగా రాజేంద్రనగర్ లో ధర్నా, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.